హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు హ్యాపీస్ ఫుడ్ అండ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోంగూర అండ్ పచ్చి రొయ్యలు. నేను ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. కడాయి పెట్టి పచ్చిమిర్చి, గోంగూర, ఉప్పు, పసుపు వేసి ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి అడగంటకుండా ఒకసారి గోంగూర మొత్తాన్ని తిప్పుకోవాలి. గోంగూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుందండి. ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ గోంగూరని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని దానిలో వాష్ చేసుకున్నటువంటి ప్రాన్స్లో ఉప్పు, పసుపు వేసి ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం తిప్పుకుని ఆ వేస్ట్ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకొని ప్రాన్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కుని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యించి దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఆనియన్స్ ఇప్పుడు మూత పెట్టుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలండి. కారం గోంగూరలో ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. ఇంకా మీ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఉడికించినటువంటి రొయ్యలను వేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి గోంగూరను కూడా వేసేసి ఒకసారి మొత్తం ఆ రొయ్యల్లో కలిసేలాగా కలిపి మూత పెట్టి ఉడికించాలండి. సో దట్ ఆ గోంగూర పులుపు అంతా రొయ్యలకి పట్టి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు సాల్ట్ సరిపోతే సాల్ట్ చూసుకుని వేసుకుని దీనిలోనే మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి గోంగూర అడగంటకుండా మొత్తం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక రొయ్య ముక్క తీసుకుని ఉడికిందో లేదో చూసుకోవాలి, ఇంకా ఉడకాలండి. సో ఇంకా నేను మూత పెట్టుకుని ఉడికించాను. ఐ థింక్ ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పుకుని సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని వేసి సిమ్లో పైకి నూనె తేలేంత వరకు ఉంచి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చి రొయ్యలు రెడీ అండి. For more videos, please like, share and subscribe. Thank you for watching. Stay tuned.